క్యాన్సర్ డయాగ్నోసిస్ కోసం చేసే స్క్రీనింగ్ టెస్ట్ ఇది ఎవరు చేసుకోవాలి? హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ హరీష్, రోబోటిక్ సర్జన్, క్యాన్సర్ ఎక్స్పర్ట్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్. మరి ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏ వయసులో చేయాలి అండ్ ఎలాంటి పాపులేషన్కి చేయాలనేది ఈరోజు నేను మాట్లాడతానండి. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ప్రతి వాళ్ళకి అవసరం ఉండదండి. ఇది స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్లో మనం చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి మనం యాన్యువల్లీ వన్స్ అంటే సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ అడ్వైస్ చేస్తాము. ఇది కాకుండా 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ అండ్ బోత్ మెన్ అండ్ ఉమెన్కి మనం కొలోనోస్కోపీ అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే ఇది పెద్ద పేగు క్యాన్సర్ డయాగ్నోసిస్కి హెల్ప్ అవుతుంది. అది ప్రతిసారి కొలోనోస్కోపీ అవసరం లేదు. కొన్నిసార్లు స్టూల్లో బ్లడ్ టెస్ట్ కానీ స్టూల్ DNA టెస్ట్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇది కాకుండా స్మోకింగ్ ఎక్కువగా చేసిన వాళ్ళకి లంగ్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. మరి వీళ్ళకి లో డోస్ సిటీ స్కాన్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో మనం డయాగ్నోసిస్ చేయగలం. ఇలా కాకుండా వంశ పారంపర్యంగా క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి హెరిడిటరీ క్యాన్సర్ సిండ్రోమ్స్ అంటాము. వీళ్ళకి క్యాన్సర్ కనుగొనడానికి కొన్ని మ్యూటేషన్ టెస్టింగ్స్ కూడా అవసరం ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకా మ్యూటేషన్ టెస్టింగ్ అని చెప్తూ ఉంటాం. ఇవి క్యాన్సర్ స్క్రీనింగ్కి ఉపయోగపడే టెస్ట్ అండి. ఇవి కాకుండా సిరోసిస్ ఆర్ హెపటైటిస్ రిస్క్ ఉన్న వాళ్ళకి లివర్ క్యాన్సర్ రిస్క్ కనుగొనడం కోసం మనం అల్ట్రాసౌండ్ కానీ AFP అనే బ్లడ్ టెస్ట్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటామండి. అలానే గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ అంటే దీన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాము. దీన్ని ప్యాప్స్మియర్ కానీ HPV DNA టెస్టింగ్, ఈ 2 టెస్టింగ్స్ వల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోసిస్ చేయగలం. సో ప్రతి క్యాన్సర్కి ఒక స్పెసిఫిక్ టెస్ట్ ఉంటుంది. అందరికీ స్క్రీనింగ్ టెస్ట్ అవసరం ఉండవు. సామాన్యంగా క్యాన్సర్ రిస్క్ అనేది ఏజ్ పెరుగుతూ ఉండడం వల్ల వస్తూ ఉంటుంది. సో ఓల్డ్ ఏజ్లో మనకి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక స్పెసిఫైడ్ ఏజ్ గ్రూప్ తర్వాతనే మనం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తూ ఉంటాము. అర్లీగా స్క్రీనింగ్ టెస్ట్ ఎవరికి చేయాలి అంటే ఇలా వంశ పారంపర్యంగా క్యాన్సర్ రిస్క్ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళకే అర్లీగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.